సయాటికా అంటే ఈ మనకి నడుములో నుంచి కాళ్ళలోకి ఒక నరం వస్తుందండి. అంటే ఒక 4, 5 నరాలు కలయికతోటి ఒక నరం పెద్ద నరం తయారవుతుంది. దానికే సయాటిక్ నర్వ్ అంటాం. ఈ సయాటిక్ నర్వ్ అంటే దాని పాత ఉంటుంది ఒకటి. ఆ పాతలో వచ్చేదాన్నే నొప్పి వస్తుంది మన సయాటికా అంటాం. ఇట్ కెన్ బి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. సయాటికా అనేది ఒక సిమ్టమ్, అదొక జబ్బు కాదు. ఇన్ ద సెన్స్ మనకి ఇప్పుడు ఒళ్ళు వేడిగా ఉంటే ఫీవర్ వచ్చిందంటాం, అలానే కాలు లాగుతుంది ఒకవైపు గట్టిగా అవుతుందంటే దాన్ని సయాటికా అంటాం. సయాటికాకు ఒక్కోసారి ఏంటంటే సయాటికాకి రీజన్ ఒక్కోసారి సయాటిక్ నర్వ్ ఉండకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం ఒకసారి కాళ్ళలో రక్తనాళాలు గడ్డపట్టుకుపోయినా కానీ మనకి అదే సిమ్టమ్స్ ఉంటాయి, కానీ దాన్ని సయాటికా అనకూడదు. మనం సయాటికా ప్రతిసారి కాళ్ళు నొప్పిని సయాటికా అనుకోకూడదు. మనం ఈ సయాటికాకి రీజన్స్ కామన్గా ఏంటంటే సేమ్ ఇప్పుడు మనకి స్పాండలోసిస్ అంటారు కదా. స్పాండలోసిస్ ఏంటంటే డిస్క్ అరిగిపోయి నరాన్ని ఒత్తేస్తాయి. ఇదే నడుములో ఈ వెన్నుపూస ఎముకల మధ్యలో డిస్క్ ఏదైనా జారి కుడివైపు కానీ ఎడమ వైపు కానీ ఒక నరాన్ని ఒత్తుతుంది అనుకోండి, దానివల్ల ఏం జరుగుతుందంటే కాలు లాగేసినట్టు ఉంటుంది. దాన్నే సయాటికా అంటారు. ఈ సయాటికా ఎందుకు వస్తుందంటే ఒకసారి కొంతమంది సడన్గా స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. సడన్గా ఇప్పుడు ఏదో ఒక బరువు కింద నుంచి ఎత్తే కొంచెం హెవీ వెయిట్ ఎత్తారనుకోండి, ఎత్తేటప్పటికి ఏమవుతుంది, ఆ వెన్నుపూసల మధ్యలో డిస్క్ ఆల్రెడీ అరిగిపోయింది ఉందనుకోండి, అరిగిపోయిన డిస్క్ పాపప్ అవుట్ అయిపోయి నరాన్ని ఒత్తేస్తూ ఉంటుంది. సపోజ్ మోస్ట్ కామన్గా ఏంటంటే L4-5 L5S1లో మోస్ట్ కామన్గా అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ L2-3 L3-4 అని కొంచెం వరకు. మోస్ట్ కామన్గా L4-5 L5S1 అంటే 80-85% అక్కడే జరుగుతూ ఉంటుంది ఈ నరం మీద ఒత్తిడి పడడం అనేది. ఈ నరం మీద ఒత్తిడి పడేటప్పటికి నరం మన కాల్లోకి వెళ్తుంది కాబట్టి ఆ కాలు లాగుతూ ఉంటుంది. దీనికి యూజువల్లీ మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాం ఇనిషియల్లీ. సమ్ టైమ్స్ దాన్ని ఏమంటారు, పెయిన్ తగ్గట్లేదు అనుకుంటే వాళ్ళకి నరం చుట్టూ ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ, ఆ ఇంజెక్షన్స్ తోటి కూడా పని చేయట్లేదంటే సర్జికల్ ఇంటర్వెన్షన్స్ కూడా చేస్తాం. సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఎలా అంటే డిపెండ్స్ అండి, వాట్ కైండ్ ఆఫ్ కండిషన్ బట్టి చేస్తాం. అంటే సపోజ్ ఓన్లీ డిస్క్ ఒకటే నరాన్ని అవుతుంది అనుకోండి, మైక్రో డిస్కెక్టమీ, చిన్న హోల్ పెట్టి మైక్రోస్కోప్ అండర్ గైడెన్స్ తోటి ఆ డిస్క్ని క్లియర్ చేస్తాం. బట్ ఇనీషియల్గా ఫస్ట్ పేషెంట్ ఓపీకి వచ్చి సయాటికా అని చెప్తుంటే వాళ్ళ ఆ వచ్చిన సిచ్యుయేషన్ బట్టి ట్రీట్మెంట్ చేంజ్ అవుతాం. కొంతమంది మైల్డ్గా ఉందనుకోండి, మైల్డ్ టు మోడరేట్ ఉంటే మెడికల్ మేనేజ్మెంట్ ఒకటి, వెన్నుపూస నడుముకి ఆయన ఫిజియోథెరపీ అంటే నడుముకు సంబంధించిన ఎక్సర్సైజ్లు ఒకటి నేర్పించి వాళ్ళను ఒక ఫాలోఅప్లో ప్రాపర్ ఫాలోఅప్ చేసుకొని చేస్తూ ఉంటాం. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మెడికల్ మేనేజ్మెంట్ ఆర్ ఫిజియోథెరపీ పెయిన్ తగ్గట్లేదు అంటేనే సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సయాటిక్ అనేది ఇట్స్ నాట్ అన్కామన్. ఈ మధ్య తరచుగా ఏంటంటే ఈ యంగ్ పేషెంట్స్ అంటే ఎక్కువ మంది జిమ్లో ఇంజురీస్ తోటి వస్తున్నారు చాలామంది. అంటే సడన్గా డెడ్ వెయిట్స్ ఎత్తడమనో, లేకపోతే కింద నుంచి ఏదో వెయిట్ లిఫ్ట్ చేస్తుంటే నడుము నొప్పి స్టార్ట్ అయింది, దాని తర్వాత కాలు లాగేస్తుందని చెప్తూ ఉంటారు. అంటే అందుకని చెప్తూ ఉంటాం, మీరు ఇనీషియల్గా మీరు జిమ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ స్ట్రెంథన్ యువర్ బ్యాక్, అంటే మీ కోర్ మజిల్ స్ట్రెంథన్ చేసుకుని తర్వాత మీరు వెయిట్ జోన్కి వెళ్ళాలి. అంతేగాని డైరెక్ట్గా ఈ డెడ్ వెయిట్స్ అంటే ఏంటంటే 100-120 కిలోస్ మన కింద నుంచి ఎత్తడం అని జరుగుతూ ఉంటుంది. అవి చేసే ముందు మాత్రం ప్రాపర్ జిమ్ ట్రైనర్ని పెట్టుకుని, బట్ నా అడ్వైజ్ అయితే ఫస్ట్ మీ నడుము కండరాలు స్ట్రెంథన్ చేసుకుని తర్వాతే స్టార్ట్ చేసుకుంటే బెటర్.